మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం. అలాంటి అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు గురుస్వాములు చాలా సూచనలు ఇస్తూ ఉంటారు. చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి. ఇలా ఇప్పుడు స్వామి మనతో ఉన్నారు. స్వామితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే గురుస్వామి గారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి అయ్యప్ప శరణం. శరణం. ముందుగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారము. తర్వాత వచ్చేసి సుమన్ టీవీ గారికి ఇక్కడ వచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మాతా పితృ గురువు దైవం తర్వాత గురువు చెప్పే జీవిత పాఠాలు చాలా గొప్పవి. జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్న మీరు చాలా మంది అయ్యప్ప స్వాములకి చాలా సూచనలు ఇస్తుంటారు. తెలియని వాళ్ళకి సందేహాలు ఉన్నప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి అడగడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు చాలా వరకు సందేహాలు ఉన్నాయి స్వామి. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎలా నియమ నిబంధనలు పాటించాలి అనే దాని మీద చాలా మంది కూడా స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకొని దీక్ష ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు ఇంట్లో ముందుగా ఎలాంటివి చేయాలి స్వామి? మొట్టమొదటిసారిగా మాల వేసుకోవాలన్న సంకల్పంతో ఒక 2 రోజులు 3 రోజులు ముందుగా మనం మాల వేసుకుంటున్నాము అంటే నిష్ట నియమాలతో ఏమి భుజించుకోకన్నా, ముందు నాన్ వెజ్లు అట్లాంటి తినకన్నా భక్తిభావంతో 3 రోజుల ముందు నుండి కరెక్ట్గా ఉండి 3వ రోజు గురుస్వామికి తెలియచేసి మేము మాల వేసుకుంటున్నాము, దాని నిష్ట నియమంలో ఏమి చెప్పండి స్వామి అని అడుగుతారు. మీరు మాల ఏ కూజాములోనే సూర్యోదయం కాకముందే ఒక ఏకూజాములోనే మాల వేసుకుంటే చాలా పవిత్రము. సూర్యుడు మలిసిన తర్వాత కొన్ని చెడ్డ కాలాలు, రావుకాలం అంట, యమగండాలంట అవన్నీ ఉంటాయి, మంచిది కాదు. ఏకూజాంలో మాల వేసుకోవడం చాలా విశిష్టత అని చెప్పడం జరుగుతుంది. రేపు మాలేస్తున్నాం కదా అని చెప్పి నాన్ వెజ్ ఈరోజు తింటే ఏమవుతుంది, డ్రింక్ చేసేసి రేపు కదా మాలేస్తున్నాము అని చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తుంటారు. ఇది కరెక్టా వాళ్ళకి? అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటావేమో, మనము రేపు మాల వేసుకుంటున్నాం, ఈరోజు తింటామంటే అది మనకు లోపల అలాగే ఉంటుంది. అది మాత్రం మంచిది కాదు. కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు ముందే మనం అలాంటి ఏమున్నా చెడ్డ అలవాట్లు అనేవి ఉండేటివన్నీ స్టాప్ చేసుకోవాలా. దేవుని మీద భక్తిభావంతో మాల వేసుకునేదానికి సిద్ధంగా ఉండాలా. ఏకోజాములో మాల వేసుకున్న తర్వాత కొంతమంది కన్యసాములు, 10 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను మణికంఠ సాములని, 10 సంవత్సరాల పైనుండోళ్ళను కన్యసాము కత్తిస్వాములు, తర్వాత వచ్చేసి గంటసాములు, 3వసారి వేసుకునే వాళ్ళని గంటసాములు, 4వసారి వేసుకున్న వాళ్ళను గదసాములు, 5వసారి వేసుకున్న వాళ్ళను పెరుస్వాములని, 6వసారి వేసుకున్న స్వాములను గురుస్వాములని పరిగణలో పెద్దలు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఆ మాదిరి మేము 6 సార్లు వేసుకొని 30 రోజులు 20 రోజులు ఇలా వేసుకొని మేము 6 సార్లు వేసినాము, 10 సార్లు వేసినామంటే వాళ్ళు గురుస్వాముల కింద లెక్కలేదు. కరెక్ట్గా మండల దీక్ష చేసి ఈ 6 సంవత్సరాల్లో పెద్ద పాదం 3 సార్లు పోయి వచ్చిన వాళ్ళను గురుస్వామి అని పరిగణలోకి తీసుకుంటాం. ఇంకొక చిన్న సందేహం స్వామి. చెప్పండి స్వామి. అర్ధ మండలం వేసుకుంటాము, మేము మండలం పాటు ఉండలేము, లేకుంటే మేము వెళ్ళే 3 రోజులు 4 రోజుల ముందు మేము మాల ధారణ చేసుకొని వెళ్తాము అంటే ఫలితం వాళ్ళకు ఉంటుందంటారా? చాలా మంచి చక్కని ప్రశ్న అడిగారు స్వామి. ఇది చాలా అందరిలో ఉండే సందేహం ఇది. నువ్వు 11 రోజులు వేసుకునే కాలు మండలం అని, 21 రోజు వేసి అర్ధ మండలం అని, 30 రోజులు వేసి ముక్కాల మండలం అని ఇలా చేసేదాని వల్ల ఫలితము శూన్యము, ఫలితం దొరకదు, ఫలితము ఉండదు. అవన్నీ వాళ్ళు సృష్టించుకునేటివి. మండలం అనేది ఉండాలా. కనీసం ఇప్పుడు 41 రోజు మండల దీక్ష చేసి 42వ రోజు మనము ఇరుముడి కట్టుకొని శబరిమలకు పోయి ఆ యొక్క పవిత్రమైన 18 మెట్టెలు మనం ఎక్కాలంటే ఈ మండల కాల దీక్ష చేస్తేనే అర్హత. ఈ మధ్యలో పోయి మేము 11 రోజులు 20 రోజులు 30 రోజులు అని పోయి ఆ 18 మెట్టికలు ఎక్కకూడదు. ఫలితము 0. అయ్యప్ప స్వామి అంటేనే వస్త్రధారణ ముఖ్యంగా మనం నలుపు అని చెప్పుకుంటుంటాం. దాంట్లో ఇప్పుడు చూసినట్టే కలర్స్ మారుతున్నాయి, ఎందుకు స్వామి? అయ్యప్ప మాల అనే దానికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే
100% నల్ల బట్టలే వేసుకోవాలా. ఎందుకంటే ఆనాడు శనేశ్వరునికి అయ్యప్ప స్వామి ఇచ్చిన సందేహం, వాళ్ళిద్దరి మాటలలో శనేశ్వర స్వామికి అయ్యప్ప స్వాములను కష్టపెట్టిస్తాము అంటే, నువ్వు కష్టపెట్టించేదని వాళ్ళు ఆల్రెడీ కష్టాల్లోనే వ్రతం చేస్తారు, నల్ల బట్టలతోనే ఉంటారు, నేనింటి ఏమి కాదు అని శనేశ్వరునికి చెప్పిన హితంలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా నల్ల బట్టలే వేసుకోవాలి స్వామి. మాల ఎలాంటిది వేసుకుంటే మనకి శ్రేష్టం? తులసి మాలని ఒకటి, స్ఫటిక మాలని ఒకటి, 2 మాలలు వేస్తాం స్వామి భక్తులకు. గురుస్వామిగా మేము 2 మాలలు వేస్తాం. ఆ 2 మాలలు దేనికిగా వేస్తామంటే, ఈ స్వాములు కొత్తగా మాల వేసుకుంటారు కదా, ఒక్కసారి నిద్రలో పండుకున్నప్పుడు పొలిలో చేతులు తగులుకోనో ఒకటి ఊడిపోయింది అనుకో, రెండోది ఉంటుంది. మనకు కారుకి ఏ విధంగా స్టెప్నీ ఉంటుందో అదే విధంగా ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, మనకు దీక్షా భంగము కాదు అనే భావనతో 2 తులసిమాల స్ఫటికమాల అనేటివి వేస్తాం స్వామి. దానివల్ల ఒకటి పోయినా కూడా ఒకటి ఉంటుంది కాబట్టి దీక్షా భంగం ఉండదు. కాబట్టి మేము 2 మాలలు వేసి వాళ్ళకు పవిత్రంగా అన్ని చెప్తాం. భిక్షలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది స్వామి? భిక్షలో వచ్చేసి మాలాధారణ వేసుకునే వాళ్ళకు శాస్త్రాలు ఏం చెప్తారంటే, ఏకభుక్తం అంటే ఒక్కసారే తినాలి, 3 మాటలు తినకూడదు. అంటే ఒక రోజుకు ఒక్కసారే. ఏకభుక్తం అంటే ఒక్కసారే తినాలి. కాలానుగ్రహం జనరేషన్ మారుతుంది కాబట్టి చాలా మందికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో పొద్దున్నే అల్పాహారం, మధ్యాహ్నము రైస్ ఐటమ్ భిక్ష, అన్నం భోజనం, సాయంత్రము అల్పాహారం, ఇవి ఇప్పుడు ఉండే జనరేషన్ లో తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, కరెక్ట్ గా ఉండేవాళ్ళు, కొంతమంది ఏకభుక్తంతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అది కరెక్ట్. ఈ మాలాధారణలో ఈ దీక్షలో ఉండేటప్పుడు ఏకభుక్తం అనేది కరెక్ట్. కాబట్టి సమస్యల వల్ల దానికి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని కూడా ఉండమన్నాడు. ఆరోగ్యం పాడు చేసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పలేదు. ఆరోగ్యంగా ఉండాలా, నిష్ట నియమాలు పాటించాలా. అల్పాహారము అంటే టిఫిన్ ఐటమ్, పొద్దున్నేడి ఉప్మా, ఇడ్లీ అలాంటివి, ఆయిల్ ఫుడ్ అవాయిడ్. తర్వాత వచ్చేసి మధ్యాహ్నం రైస్ ఐటమ్ ఒక్కసారే, మళ్ళీ రాత్రుల్లో కూడా తినకూడదు. రాత్రి కూడా అల్పాహారం అంటే టిఫిన్ ఐటమ్. ఇలా భిక్షను అయితే తీసుకోవచ్చు. ఇంకా భిక్ష తీసుకునే ముందు మనము పాటించాల్సిన నియమం ఏమంటే, ఒక మంత్రం అనేది ఉంటుంది తినేటప్పుడు. మనం తినేటప్పుడు మన పళ్ళెములో, మన ఇంట్లో ఏమేమి చేసినట్టు మొత్తం పళ్ళెములో పెట్టాలా. పళ్ళెములో పెట్టేసి మనం మంత్రం చెప్పించుకోవాలా. ఏ మంత్రం చెప్పాలంటే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి అని నీటిని దీంట్లో చేతిలో వేసుకొని ఇలా పెట్టుకొని శంకు తీర్థం మాదిరి చుట్టూ పల్లెం చుట్టూ సంప్రోక్షణ చేసి, అట్లా సంప్రోక్షణ చేసి స్వామివారికి మన పల్లెంలో ఉండేటి ప్రతి ఒక్క ఆహారం దాంట్లో ఉండే మన పల్లెంలో ఉండేటి అంతా కొద్దిగా తీసి స్వామికి నైవేద్యం పెట్టి మనం భిక్ష ఆరగించాలి స్వామి. అది పద్ధతి. కొన్ని ప్రాంతాల్లో దీక్షలో ఉన్నప్పుడు, ఏ దీక్ష అయినా సరే, దీక్షలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ అస్సలు వంటలో కానీ వేయరు. ఇప్పుడు వేస్తున్నారు. ఇది కరెక్టా కాదా? తెల్లగడ్డ ఎర్రగడ్డ మెయిన్, దీక్ష అయినా అవి వాడకుండా ఉండడమే మంచిది. ఎలా అంటే, ఆ ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేటివి కొంచెము కామక్రోధాలను ఉత్పత్తి చేసేటివి, అవి మనసును మార్చేసేటివి అవి. కాబట్టి అవి వేయకుంటే మనిషి సప్పిడిగా ఉంటాడు, ఆ ఆలోచనలు ఏమి రావు. అందుకోసమని అవి వాడకుండా ఉండడం ఉత్తమం. కొంతమంది అశుభ కార్యాలకి వెళ్ళేటప్పుడు మాల తీసి పక్కన పెట్టి మళ్ళీ వచ్చి స్నానం చేసి ఆ మాల ధరణ వేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్? అసలు అది 100% కరెక్ట్ కాదు. ఒక్కసారి మాల వేసిన తర్వాత తీసేస్తే అది దీక్ష పూర్తి అయిపోయినట్టు లెక్క. ఉన్నంతసేపు దీక్షలో మనం మాల తీయకుండానే ఉండాలా, దీక్షలోనే ఉంటాము. మాల తీసేసినామంటే
దీక్షాభంగము అంటారు దాన్ని. ఓకే. ఉమ్. ఎప్పుడు మాల తీయాలంటే శబరిమలకు వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకొని మళ్ళీ మనము మన ఇంటికి వచ్చి ఉమ్. మాల తీస్తే అది మాల విసర్జన మంత్రం చెప్పుకొని మాల తీయాలి. అప్పటికి దీక్ష మనకు పూర్తి. దర్శనం కాకతలకే వచ్చేసి మాల తీసి మళ్ళా వేసుకున్నారంటే దానికి ఫలితం శూన్యము. స్వామి, దీక్ష సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ మరణించినట్టయితే ఎలా స్వామి దాన్ని? మనము దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు మన ఇంట్లో జరగరాంది స్వాములు ఎవరన్నా చనిపోతే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సోదరుడు కావచ్చు, తర్వాత పెళ్లి కాకన్నా అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఇలా తాత కావచ్చు, రక్త సంబంధీకులు ఎవరన్నా చనిపోయినారంటే ఆ కుటుంబంలో ఆ సంవత్సరానికి మళ్ళీ మాల వేయకూడదు. వాళ్ళు నేరుగా వచ్చేసి మా ఇంట్లో ఇది జరిగింది పీనగా ఎత్తక ముందే వచ్చేసి గురుస్వాముల దగ్గరికి వచ్చేసి మాల విసర్జన చేయించుకోవాలి. తర్వాత మళ్ళా మేము మాల వేయించినా అంటే వాళ్లకు 11 నెలలు చూతకం ఉంటుంది. అంటే వాళ్ళు శుభకార్యాలు ఏవి ఆ ఇంట్లో చేయకూడదు. కాబట్టి ఆ సంవత్సరానికి వాళ్ళు మాల విరమించుకోవాలి, మళ్ళీ వేసేదానికి లేదు. ఓకే. మీరు చెప్పినట్టు చిన్న పిల్లలు మణికంఠ స్వాములు మాలలేసి వెయ్యాలి అన్న ఒక ఆశతో, కాకపోతే స్కూల్లో ఇలానే కాలకృత్యాలన్నీ చేసిన తర్వాత తెలీదు స్వాములకి, అప్పుడు ఎలాగా వేయచ్చు? స్కూల్కి వెళ్ళొచ్చు అంటారు. స్కూల్కి వెళ్ళొచ్చు, వేసుకోవచ్చు, మన తల్లిదండ్రుల పరిణిలో కానీ ఉంచుకోవచ్చు. కాబట్టి స్కూల్కి పోయే పిల్లలకు అంతా తెలియదు కాబట్టి అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు. వాళ్ళ ఆనందం కోసం అని చెప్పనే మాల వేస్తారు చిన్న పిల్లోళ్ళు. కాబట్టి అవన్నీ వాళ్ళ పిల్లోళ్ళయి పరిణిలోకి ఉండవు స్వామి. మనలో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు మనం పరిణిలోకి తీసుకొని మన తప్పు లేకుండా మనం చేస్తాము. స్కూల్కి పోయినప్పుడు అలాంటి జరిగితే ఈ పరిణిలోకి ఉండవు. అంతా అయ్యప్ప స్వామి మహిమ. ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు డేట్లు వచ్చినప్పుడు 5 రోజులు అని చెప్తుంటారు. ఏం పర్లేదు 3 రోజులు అయితే చాలు ఇంట్లోకి వచ్చేయచ్చు అంటారు. ఇల్లు కడిగేసాం 3 డేసే లేడీస్ కి అని చెప్తుంటారు. కాకపోతే 5 డేస్ ఖచ్చితంగా స్వాములు ఇంట్లోకి పిలుచుకోవడం కరెక్ట్ కాదంటారా? 5 రోజుల లోపల మనము ఇంట్లోకి పోవడం కరెక్ట్ కాదు. కొంతమంది 3 రోజులే చాలు అని వాదిస్తూ ఉంటారు. 3 రోజులు అనేది తప్పు. కొంతమందికి ఉండొచ్చేమో 3 రోజులు, ఏదో కొద్దిగా ఉండొచ్చు. ఏజ్ పర్సన్ అయితే కొద్దిగా 3 రోజులు అట్లా ఉండొచ్చు. కొంచెము వయసులో ఉన్న వాళ్ళకు 5 రోజుల వరకు మనం పోకూడదు. ఉంటుంది వాళ్ళకు కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం 5 రోజుల వరకు పోకూడదు. ఓకే సార్. 5వ రోజు మనము ఇంట్లో గోమూత్రం లేదా పసుపు నీళ్లు శుద్ధి చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి. అలాంటి సమయంలో సౌకర్యం లేనప్పుడు గుళ్ళల్లో అవకాశం ఉంటుందా స్వామి వచ్చి పడుకోవడానికి? గుళ్ళల్లో అయ్యప్ప స్వామి గుళ్ళల్లో ఖచ్చితంగా అలాంటి సదుపాయాలు కలిగించే ఉండాలి. ప్రతి ఒక్క గుళ్ళల్లో ఉండాలి. కాకపోతే ఈ మణికంఠగిరిలో చాలా మంది ఇండ్ల కాడ పూర్తిగా లేకుండానే ఇక్కడే ఉండి ఇక్కడే భోజనాలు ఉన్నాయి. పూజలప్పుడు అల్పాహారాలు ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం ఉండాలి. చాలా మంది ఇక్కడ దాదాపు ఈ మణికంఠగిరిలో 100 మందికి పైగానే ఇక్కడే పనుకొని ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు స్వామి. ఇంట్లో ఎవరికైతే ఇబ్బంది ఉండదో వాళ్ళు కూడా ఇక్కడే వచ్చేసి అన్ని సదుపాయాలు ఉన్నాయని ఇక్కడే పనుకొని ఇక్కడే ఉన్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎట్లా స్వామి 5 రోజులు వరకు ఉండాలని ఎట్లా అంటే 5 రోజుల వరకు ఉండండి స్వామి, 6వ రోజు వెళ్ళండి అని చెప్పితే వాళ్ళు పోయేసి ఇల్లు శుద్ధి చేసుకొని గోమూత్రము కానీ పసుపు నీళ్లు కానీ ఇల్లు అంతా చల్లేసి నీట్గా కడిగేసి చల్లేసి వీళ్ళు గృహప్రవేశంలోకి వెళ్ళిపోతారు. ఓకే స్వామి, మాకు ఎన్నో సందేహాలు, సూచనలు, సలహాలు చాలా చక్కగా వివరించారు. నిజంగా ధన్యవాదాలు స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. మీ సుమన్ టీవీ వారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసిన దానికి ఎంతో ధన్యవాదాలు. లేదు స్వామి, చాలా మంది మాలలు వేసుకునే వాళ్ళకి నియమ నిబంధనలు ఎలా పాటించాలి అనేది తెలీదు. మీ ద్వారా ఇంకా తెలుస్తుంది, ఇంకా తెలుసుకుంటారు. మీరు చెప్పిన పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తారు స్వామి. ధన్యవాదాలు స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.